ఏదో అపచారం జరిగేలా ఉంది. యాగానికి ఆటంకం ఏర్పడుతుంది. ఏమైంది? దుష్ట శక్తులేవో ఈ చుట్టుపక్కల సంచరిస్తున్నట్టున్నారు. సాధించాను, గెలిచాను. నేను కోరుకున్నట్టు జరుగుతోంది. జై కాళీ! గెలుపు నాదే! చరాచరాలను నేరుగా నిలబడి చూసినట్టుగా ఉంది. దైవభూమిగా ఎందుకు మంగళాపురి ఉందో ఇప్పుడే స్పష్టంగా తెలిసింది. ఎందుకలా చూస్తున్నారు మహారాజా? నాకిది అద్భుతం, ఆశ్చర్యం. మీకిది అలవాటైన చోటే కదా? మహారాణి గారు! అందరూ అలాగే కూర్చోండి. మహారాణి గారు, యాగం పూర్తయ్యే వరకు మీరు కదలకూడదు. ఏం జరిగింది సేతుపతి గారు? మహారాణి గారు, మనం మోసపోయాం. అయ్యో, ఏమైంది సేతుపతి గారు? నేను పెంచిన నాగుపాము పగ తీర్చుకుంది. ఏమంటున్నారు? రుద్ర దేవికకు సహోదరి దురాలోచనతోనే మంగళాపురికి వచ్చింది. నన్ను క్షమించండి మహారాణి. నేను కూడా తన కుట్రలో భాగస్వామినయ్యాను. తన గురించి నాకు తెలిసిపోయిందని నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. అది మాత్రమే కాదు, రుద్ర ఇంకా మహారాజు గారు. సేతుపతి గారు, సేతుపతి గారు, ఎవరైనా రండి. ఎవరక్కడ? ఈయన్ని వైద్యశాలకు తీసుకుని వెళ్ళండి. నాగా, నువ్విక్కడికి ఎలా వచ్చావు? వచ్చినందుకే ఇంత ఆశ్చర్యపోతుంది. ఈ కల్పకలింగాన్ని నేను మా దేశానికి తీసుకుపోబోతున్నాను. అప్పుడు నువ్వేం చేస్తావు? నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు దాన్ని తాకలేవు. అలాగైతే ముందు నీ ప్రాణాలు తీస్తాను. కల్పకలింగాన్ని తీసుకురండి. ఆపు నాగా, ఆపు. వీణ్ణి చంపేస్తా. నీకు కావలసింది కల్పకలింగమేగా, దాన్ని తీసుకుని వెళ్ళు. ఈయన్ని వదిలిపెట్టు. శత్రువు అనేవాడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. తను పగవాడు కాడు, నా ప్రాణం. ఏంటి? ఏమంటున్నావు నువ్వు? ఇది నాకు సంబంధించిన విషయం. నువ్వు వచ్చిన పనిని పూర్తి చేసుకో. తవ్వి తీయండి. అలాగే. ఏంటలా దిక్కులు చూస్తున్నారు? ముందు ఆ లింగాన్ని తవ్వి బయటకు తీయండి. భద్రంగా లోపల పెట్టండి. పెట్టి తరవండి. లోపల పెట్టండి. త్వరగా తీసుకురండి. త్వరగా, జాగ్రత్త. మహారాణి, నాగా అతని మనుషులు కల్పకలింగాన్ని మన మహారాజుని తీసుకెళ్లిపోయారు. దేవికా, బయలుదేరండి. చంద్రవంశపురాణి చంద్రకుమారిని వీరత్వంలో గెలవలేని శత్రువులు మంత్రవిద్యలు ప్రయోగించి ద్రోహానికి పాల్పడ్డారు.
ఇందులో ఉన్న ఈ ఇద్దరు చంద్రకుమారి ఆమె కుమార్తె కావచ్చు. వాళ్ళిద్దరికీ ఏం జరిగిందో తెలియడం లేదు, కాబట్టి అది తెలుసుకునేందుకు రీసెర్చ్ అవసరం. ఎనీవే, మీరు చేసిన కృషికి అభినందనలు మిస్టర్ సంజయ్. థ్యాంక్ యూ సార్. మనదైన పురావస్తు సంస్కృతిని, చరిత్రను ఎవరైనా శోధించొచ్చని నువ్వు నిరూపించావు సంజయ్. సరైన అన్వేషణ కొనసాగించావు. నువ్విందులో చొరవ తీసుకోవటం మాకెంతో హెల్ప్ఫుల్ గా ఉంది సంజయ్. బట్ నువ్వు గనక మమ్మల్ని ముందే అప్రోచ్ అయ్యింటే దీని గురించి ఎన్నో డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఉండేవాళ్ళం. ఒకరికి అవసరం లేని సమయంలో చేసే ఉపకారము, అడగకుండా చెప్పే నీతి బోధనలు యూజ్ లేకుండా పోతాయి సార్. నేనిది అప్పుడే మీకు చెప్పుంటే మీరు కన్సిడర్ చేసేవాళ్ళో లేదో నాకు తెలియదు. అందుకే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేశాను. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. ఇవి చూసిన తర్వాతే మీ అందరినీ ఫాలో అవుతూ వచ్చాను. నాకు తెలిసిన చరిత్రని ఈ లోకానికి తెలియజేయాలని ఆశపడ్డాను. అందుకే పత్రికలో రాశాను. దీన్ని మేం కూడా రహస్యంగా ఉంచుకోబోయేదేం లేదు. ఏదో రోజున ఈ లోకానికి తప్పకుండా తెలియజేస్తాం. కానీ సార్ చెప్పినట్టుగా ఆధారాలు లేకుండా అరకొరగా అన్నీ చెప్పి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు కదా. ఆ విషయం మమ్మల్ని అడుగుండాల్సింది. పత్రికలో ప్రింట్ చేయడానికి ముందే, అందులోనూ ఆ డొక్కు పత్రికలో వేయడానికి ముందే కనీసం 10 మంది కూడా పూర్తిగా చదువుండరు. ఇది రాసిన వారు ముఖ్యం కాదు, సొసైటీకి ఇన్ఫర్మేషన్ ఎవరు ముందిచ్చారనేదే ముఖ్యం. అందుకే నాకు దొరికిన సోర్స్ను బట్టి ఇచ్చాను. ఓకే ఓకే, ప్లీజ్ కంటిన్యూ యువర్ రీసెర్చ్ సంజయ్. కలిసి చేద్దాం, కోఆపరేట్ చేయండి. ఓకే సార్. హలో సార్, మనం ఆ అమ్మవారి విగ్రహం తీసాం కదా, ఆ విగ్రహం పేరు మీద ఒక ఊరుంది. అవును, మన ఊరికి దగ్గరే. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. వెళ్ళొచ్చాక అప్డేట్ చేస్తాను. తెలీదు, చంద్రవంశానికి సంబంధించి అక్కడేదైనా ఆధారం దొరుకుతుందేమో అనే నమ్మకం మాత్రం ఉంది. ట్రై చేస్తాను సార్. ఓకే, బాయ్. ఎందుకు అంత అర్జెంట్గా నన్ను రమ్మన్నా? నేను ఈ రోజు వరకు మా తాతయ్య దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టింది లేదు. ఇప్పుడు నా గురించి ఆయన ఎంతగానో దిగులు పడుతున్నారు. అందుకే నేను ఆయనతో ఏ విషయం షేర్ చేసుకోలేకపోతున్నాను. ఏదైనా తప్పు జరగక ముందే అన్నిటినీ సరిచేయాలి. చంద్రవంశం గురించి చేసే అన్వేషణలో అన్నిటినీ కనిపెట్టి తీరాలి. నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా? షూర్ అంజలి. మొదట్లో ఆ రేకు విషయంలో నాకు కొంచెం భయం వేసింది, కానీ ఇప్పుడు నాకు ఆసక్తి మరింత పెరిగింది. నువ్వు మణికొండపురం వెళ్ళాలనుకున్నావు కదా, అక్కడికి నేను వెళ్తాను. అవును గౌతమ్, తలో దారిన వెళ్తేనే దీన్ని త్వరగా ముగించొచ్చు. నీకు దొరికిన ఇన్ఫర్మేషన్ ని నాతో షేర్ చేయి. ఇక నువ్వు టైం వేస్ట్ చేయకు. బాయ్. షూర్ అంజలి. ఓకే, బాయ్. ఏ గౌతమ్, చంద్రవంశం గురించి ఏదో ఇన్ఫర్మేషన్ దొరికిందన్నావు. చూపిస్తా అంజలి. పాత యాంటిక్ షాప్లో దొరికిందని నా ఫ్రెండ్ ఇచ్చాడు. నిజంగా సర్ప్రైజింగ్గా ఉంది. ఇందులో చంద్రవంశం వివరాలున్నాయి. నమస్కారం సార్. నమస్కారం. మీరు? నేను బోమర్ బ్రాండ్ అండ్కో సెక్రటరీని. నీలకంఠం గారిని కలిసి ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను. సరే, రండి. వస్తున్నా. కూర్చోండి. ఇంతకీ తమరెవరు నేను తెలుసుకోవచ్చా? కావలసిన వాడిని. ఆయనతో పాటు ఇక్కడే ఉంటున్నాను. ఏదో ముఖ్యమైన పని మీద ఊరెళ్ళారు. ఇదేంటి? ఇన్విటేషన్. మా చిన్న యజమాని గారికి వచ్చే వారం వివాహం. సారికి ముందే ఫోన్లో చెప్పాను, ఆయన తప్పకుండా వస్తా అన్నారు. ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తా అన్నాను. ఈ అడ్రస్ చెప్పి ఇక్కడ ఇచ్చేయమని చెప్పారు. మేడం గారు లేరా? మేడమ్మా? ఏ మేడం? చంద్ర మేడం. మేడం ఉన్నారా? మేడం గారు లేరు, పని మీద బయటికి వెళ్ళారు. ఓ అలాగా, సార్తో పాటు బయటకు వెళ్ళారా? ఇట్స్ ఓకే. వాళ్ళు వస్తే నేనొచ్చి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళానని చెప్పండి. ప్లీజ్. వాళ్ళిద్దరూ కుటుంబ సమేతంగా పెళ్లికొస్తే మా యజమాని ఎంతో సంతోషిస్తారు.
ఇంకా చాలా చోట్లకు వెళ్ళాలి, చాలా పనుంది. మరి ఇక నేను బయలుదేరతాను. తీసుకోండి. వస్తానండి. పెళ్లికి మీరు కూడా రావాలి. అలాగే, తప్పకుండా వస్తాను. అదేం లేదమ్మా, ఏదో పెళ్ళంట, ఇన్విటేషన్ ఇవ్వటానికి వచ్చారు. నువ్వు లోన్కి వెళ్ళమ్మా. ఆగండి. ఆయనకొచ్చిన ఇన్విటేషన్ మాత్రమే కాదు, ఇది దానికి కూడా వచ్చింది. దీనికి నా ఇంట్లో చోటు లేదు. ఏంటమ్మా ఇది? నీలకంఠ వచ్చి అడిగితే ఏమని చెప్తావు? కోపంలో ఏం చేస్తున్నావో కూడా తెలియకుండా చేస్తున్నావు. తీయొద్దని చెప్తున్నాను కదా. పిచ్చ పిచ్చగా కోపం వస్తుంది నాకు. దాన్ని వదిలేయండి. దానికి సంబంధించిందేది ఇక్కడికి రాకూడదు, ఇంట్లో ఉండకూడదు. సరే, తనకు సంబంధించింది ఇక్కడికి రాకూడదు, ఇక్కడ ఉండకూడదు అంటూ మంచిదే. కానీ నీలకంఠం ఆమెకి సంబంధించిన మనిషే కదా. ఆయన కూడా ఇలాగే విసిరి పారేస్తావా? నీ వల్ల కాదు కదా. ఇప్పటికీ అతను చంద్రభర్తగా ఉన్నందువల్లే ఆయనకు లభించిన మర్యాదలన్నీ ఆమెకు లభిస్తున్నాయి. న్యాయంగా అయితే ఆ మర్యాదలన్నీ నీకు లభించాలి రుద్ర. ఆయనతో కలిసి జీవించాల్సిన సమయంలో కలిసి జీవించకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉన్నదానికి లభించే గౌరవ మర్యాదలు న్యాయంగా నీకే లభించాలి. ఎందుకంటే తన స్థానాన్ని భర్తీ చేసింది నువ్వే. ఆయన మనసులో కూడా ఉన్నది నువ్వే. ఆయనకి తోడుగా నీడగా కలిసి ఉండాల్సిందే నువ్వే. కానీ దానికి సరైన ఆధారము, అంగీకారము లేదన్న ఒకే ఒక్క కారణంతో నిన్నెవరూ పెద్దగా గౌరవించటం లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఆయనతో కలిసి జీవిస్తున్నావన్న విషయం ఈ లోకంలో కనీసం ఒక్కరికైనా తెలుసా? ఇప్పటిదాకా సరే, ఇక ముందు ఇలాగే వదిలేస్తే నీ కథ మూసిపోతుంది అంతే. దీనికి ఒక పరిష్కారం కావాలి మనకి. ఏమంటావు రుద్రా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇక ముందు మనం దీన్ని ఇలాగే వదిలేయలేము. ఈరోజు మన ఇంట్లో జరిగింది కేవలం ఒక ఇన్సిడెంటే కాదు. ఇదే నాకు అలారం, ఒక హెచ్చరిక సంకేతం. ఇప్పటికైనా నేను మేలుకోవాలి. నువ్వు చెప్పిన ఐడెంటిటీ, అథారిటీ అన్నీ నాకు కావాలి. ఆయన నుండి కావాలి. నువ్వే చెప్పాలి. నేనిప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పాలి. నువ్వు వెంటనే ఆయనతో తాళి కట్టించుకోవాలి. నిన్ను ఆయన అధికారికంగా భార్యను చేసుకోవాలి. నువ్వు అడిగితే ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా ఒప్పుకోడు. అది జరిగేలా చేస్తాను. ఆయనతోనే చేయిస్తాను. నేను తన చేత తాళి కట్టించుకుంటాను. ఇది కరెక్ట్. ఇదే కరెక్ట్. నువ్విలా చేస్తేనే ఆ చంద్రను నీలకంఠం నుంచి వేరు చేయొచ్చు. వర్కౌట్ అవుతుందా లేదా? నేను మాట్లాడాను మేడం. ఏమన్నారు? కంటైనర్ ఓనర్, యార్డ్ ఓనర్, లైనర్ ప్రతి ఒక్కరూ బిజినెస్ చర్చల కోసం వస్తామని చెప్పారు మేడం. మీరేమంటారు? బిజినెస్ చర్చలా? ఇక ఒక్క మాట కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? దేవికని కలుసుకోవాలి. మేడం అనండి. అది నీకు. మేడం ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీ ఇష్టానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళి అక్కడ కూర్చోండి. కలవాలని చెప్పు. మేడం బిజీగా ఉన్నారు. 1 అవర్ దాకా ఎవరిని కలవనని చెప్పారు. ఎస్ మ్యామ్. ఎవరది? మిమ్మల్ని మీ
మీట్ అవ్వాలంటున్నారు మేడం. అపాయింట్మెంట్ లేదు, డీటెయిల్స్ తెలియవు. ఏయ్, నేను నీతో ఏం చెప్పాను? 1 అవర్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెప్పాను కదా. తను వెళ్ళిపోమాను. ఓకే మేడం. హలో, ఎవరు నువ్వు? లోపలికెలా వచ్చావు? పంపద్దని చెప్పావు కదూ. నేను రావాలనుకుంటే వచ్చేస్తాను. ఎవ్వరూ నన్ను ఆపలేరు. హేయ్, నువ్వు ముందు బయటకెళ్ళు. నేనెవరినో తెలుసా? 7 జన్మలుగా తెలుసు. ఈ జన్మలో కొట్టి చంపిన దేవిక. ఏయ్, చెప్పు చెప్పు, నీకెలా తెలుసు? నా గురించి ప్రతిదీ తెలుసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీకేం కావాలి? డబ్బా? ఎంత కావాలి? డబ్బా? కాగితం నాకెందుకది? ఎందుకు నీకంత తొందర? కంగారు పడకు. నిన్నడగడానికి రాలేదు, చెప్పడానికి వచ్చాను. అడ్డొస్తే నష్టం నీకే. ప్రశాంతంగా ఉండు. 6 జన్మలుగా నువ్వు ఆ కల్పకలింగాన్ని ప్రతిష్ఠించాలని తహతహలాడుతున్నావు. పంచమహాపాతకాలు చెయ్యాలనుకుంటున్నావు. మా రాణి చంద్రకుమారిని, యువరాణిని విడగొట్టి నాశనం చేయాలనుకుంటున్నావు. ప్రతి ఒక్క జన్మలోనూ నువ్వు ఓడిపోతూ వస్తున్నావు. ఈ జన్మలో కూడా అదే ఆలోచనతో నువ్వు జన్మించావు. ఏయ్, ఏంటి వాగుతున్నావు? వాగడం లేదు, నిజం ఇదే. కాని నీ ఆలోచన ఎప్పటికీ ఫలించదు. నువ్వనుకునేవేవీ జరగవు. రాణిని, యువరాణిని నువ్వు విడదీయలేవు. నేను దానికి అనుమతించను. నువ్వనుకునేవేవీ జరగవు. రాణిని, యువరాణిని నువ్వు విడదీయలేవు. నేను దానికి అనుమతించను. నేను చెప్పేది నీకు అర్థం కానవసరం లేదు. నువ్వు మారడానికి ఒక అవకాశం ఈ జన్మలో ఉంది. వాళ్ళ దారి నుండి పక్కకు తప్పుకో. అప్పుడే గత 6 జన్మలుగా నువ్వు చేసిన పాపాలు తీరిపోతాయి. లేదంటే ఇకపై నీకు పుట్టగతులుండనే ఉండవు. నేను నిప్పుల వలయంగా మారి మా రాణిని కాపాడుకుంటాను. హే, ఇక్కడ కూర్చున్నారే, తనెక్కడా? తను అప్పుడే వెళ్ళిపోయింది మేడం. హే, ఫూల్ ఫూల్, మీరంతా ఇక్కడ ఏం పని చేస్తున్నారు? నా రూమ్ లోకి వచ్చి మాట్లాడింది తను. మాట్లాడి వెళ్ళిపోయింది అనుకుంటే ఇక్కడ ఈ చోట్లో కూర్చునుంది. లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి.